పసుపు, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిరపకాయ వేసి ముందే బాగా మిక్స్ చేయాలి. ఎగ్ వేసిన తర్వాత ఇవన్నీ వేసి కలబెడితే సరిగా కలుసుకో, కాబట్టి ముందే వేసి వీటన్నిటిని మిక్స్ చేయాలి బాగా. తర్వాత ఎగ్ వేసి బాగా మిక్స్ చేసి పెనం మీద వేయడం. చూడండి, ఎగ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. పెనం పెట్టి బాగా వేడైనాక వేసేయాలి మొత్తం గ్లాసులో. తర్వాత పైన లైట్గా మిరియాల పొడి చల్లుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. బాగా కాలింది ఆమ్లెట్. చూడండి, ఆమ్లెట్ ఈజ్ రెడీ.